తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సమ్మక్క సారక్క మేడారం జాతర ఇది మన చరిత్ర. అయితే ఈ చరిత్ర గురించి ఎంతమందికి పూర్తిగా తెలుసు? అక్కడెక్కడో కర్ణాటకలో కాంతార అనే ఒక సినిమా తీసి అక్కడ చరిత్ర గురించి చెప్తే ఎగబడి చూసాం. 100 కోట్లు కలెక్షన్ రప్పించాం. కానీ మన పక్కన మనకు సంబంధించిన చరిత్ర అయిన మేడారం జాతర గురించి, సమ్మక్క సారక్కలు దేవతలుగా ఎలా మారారనే విషయంపై ఎక్కువ విషయాలు, పూర్తి వివరాలు ఎవ్వరికీ తెలియడం లేదు. అది తెలియకపోగా సినిమాల ద్వారానో ఇంకో రకంగానో కొన్ని వాస్తవాలు అవాస్తవాలుగా మారిపోతూ ఉన్నాయి. సమ్మక్క సారక్క అక్కా చెల్లెలుగా మార్చేశారు కూడా. కానీ ఈ అసలు చరిత్ర ఏంటి? వీళ్ళు దేవతలకు ఎలా మారారు? కోయ చరిత్రలో దేవతలకు ఇంపార్టెన్స్ ఉందా? అసలు దేవతలను వాళ్ళు నమ్ముతారా? మరి సమ్మక్క సారక్కను మాత్రం ఆదివాసీ ట్రైబ్స్ ఎందుకు దేవతలుగా పూజిస్తున్నారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనతో పంచుకోబోతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన ప్రొఫెసర్ సి కాసిం గారు. సార్తో మాట్లాడి చాలా వివరాలు తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలియబోతున్నాయి. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సార్. థ్యాంక్ యూ. ఇది ఒక హానర్ సార్ మీతో ఇలాగా కూర్చోవడం. అండ్ సమ్మక్క సారక్క మేడారం జాతర ఇది మన సౌత్ ఇండియాలో ఒక కుంభమేళాలాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితమే దాదాపుగా 1.5 కోటి మంది జనాలు అక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా అది ఇంకా ఎక్కువ పెరిగింది. అంటే ఇంతమంది ఒక చోట సమ్మేళనంగా మారే ప్లేస్ అనేది చాలా విశిష్టతతో కూడుకుని ఉంటుంది. అయితే ఇక్కడ చాలా రకరకాల విషయాలు పొంతన లేకుండా ఉన్నాయనేది నాకు అనిపించింది. ఇది ఆదివాసీలకు సంబంధించిన చరిత్రగా కనిపిస్తూ ఉంది. కానీ ఆదివాసీలు దేవతలు నమ్ముతారంటే ఎక్కడా లేదు. సూర్యుడిని, అగ్నిని పూజించడం తప్ప. ఇంకో పక్క సమ్మక్క సారక్కలు దేవతలకు పూజింపబడుతున్నారు కూడా. వీళ్ళు దేవతలకు ఎలా మారారు అనే విషయం కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అంట? సో మీరు అన్నట్లు సమ్మక్క సారలమ్మ తెలంగాణ ప్రాంతంలోనే కాదు, భారతదేశంలో ప్రాధాన్యత కలిగిన జాతరగా మనకు కనిపిస్తుంది. జాతర అంటే ప్రజలు ఒక దగ్గర సామూహికంగా కలుసుకోవటం, సమ్మేళనం. ఓకే. మనకి తెలంగాణ ప్రాంతంలోనే జాతర అనే పేరు మీద చాలా ఎక్కువగా పండుగలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నవంబర్ నుంచి మొదలై మార్చి చివరి వరకు జాతరలు జరుగుతాయి. ఎందుకంటే ఈ కాలం అంతా చల్లగా ఉంటుంది, వేడి ఉండదు. కనుక తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులు కూడా వర్షాకాలంలో వేసిన పంటలన్నీ మనకి సంక్రాంతి వరకు అన్నీ ఇంటికి చేరుతాయి. కనుక ఈ సమయంలో ప్రజలు ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంటారు. ఆ సందర్భంలో వాళ్లకు విశ్వాసం ఉన్న, నమ్మకం ఉన్న జాతరల దగ్గరికి వెళ్తారు. జాతరల దగ్గరికి వెళ్ళటం అనేది కేవలం మొక్కు కోసం మాత్రమే కాదు. కుటుంబ సభ్యులందరూ ఒక 2 రోజులు, 3 రోజులు, ఇవాళ రవాణా సౌకర్యం పెరిగింది కనుక చాలా వేగంగా వెళ్ళగలుగుతున్నారు. హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కితే గంట సేపట్లో ఢిల్లీలో దిగుతున్నారు, కాశీలో దిగుతున్నారు. కానీ ఒకరోజు ఒకానొక సందర్భంలో కాశీకి పోయిన వాళ్ళు తిరిగి రారు అనేది ఉండేది. సో అట్లా ఎద్దుల బండ్లు కట్టుకొని కాలినడకన ఒక 10 రోజులు, వారం రోజులు నడుచుకుంటూ వెళ్ళి దాన్ని దర్శించుకొని మళ్ళీ తిరిగి రావటం చూస్తాం. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులే కాకుండా బంధువులు అందరూ కలిసిపోతారు. సో మానవీయ సంబంధాలు పెరగడానికి, పరిపక్వం కావడానికి, ఒక దగ్గర కలుసుకోవడానికి జాతరలు ఒక సందర్భం. ఇది సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి, అంటే ఉత్పత్తిలో పాల్గొనే శ్రమజీవులకి సంబంధించిన జాతరలుగా మనం చూస్తాం. అట్లా సమ్మక్క సారక్క జాతర తెలంగాణ నేల మీద ఒక ప్రముఖమైనది. సో ఈ ప్రముఖమైన జాతర గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో ఆదివాసులకి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. ఒక్క భారతదేశము, తెలంగాణలో కాదు, మన జీవన విధానం అంతా, మనిషి జీవన విధానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే మనమందరం ఆదివాసులం, మూలవాసులం. తర్వాతి క్రమంలో చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి, పట్టణాలు ఏర్పడ్డాయి, ఇప్పుడు మహానగరాలు ఏర్పడ్డాయి, మెట్రోపాలిటన్ సిటీలు అయ్యాయి. కానీ మన మూలాలు ఒక 500 సంవత్సరాల కిందట, 1000 సంవత్సరాల కిందట ఎక్కడున్నాయి అని మనం ఆలోచిస్తే మన మూలాలన్నీ అడవులో ఉన్నాయి, ఫారెస్ట్లో ఉన్నాయి. నదిలోయ నాగరికత అంటాం.
నదిలోయ నాగరికత. నదిలోయ నాగరికత. అసలు నాగరికత అనేది ఎక్కడ వికసించింది అంటే నదుల దగ్గర నీళ్లు ప్రవహించినప్పుడు ఆ ప్రవహించే నీళ్ళతో వ్యవసాయం చేసి ఆ నీళ్లతో తాగునీరుగా మార్చుకొని అక్కడ ప్రజలు జీవించటం అనేది మొదలైంది. నదులున్న చోట పట్టణాలన్నీ ఏర్పడ్డాయి. అట్లా మనకి హరప్ప, మొహంజోదరో ఈ నాగరికతలన్నీ గంగా సింధు మైదానాలని ఆనుకొని మన నాగరికత విలసిల్లిందని మనం మాట్లాడతాం. ఆ విధంగా చూసినప్పుడు మన మూలాలన్నీ ఆదివాసుల మూలవాసుల దగ్గర ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అట్లా తెలంగాణ ప్రాంతంలో కోయ, గోండు అనే ఈ రెండు తెగలు చాలా ప్రధానమైన తెగలు. ఈ రెండు తెగలు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాల్లో ఉండే దండకారణ్యం అనే అడవులు ఉన్నాయి. ఈ దండకారణ్యం అనే అడవులు ఈ 4 జిల్లాలకి ఆనుకోనున్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇటు కాస్త ఇటువైపు పోతే ఒరిస్సా, ఒక 5 రాష్ట్రాలతో కలిసి ఉన్నటువంటి 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలకు 5 రాష్ట్రాలు బార్డర్ ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలు ఈ తెలంగాణ 4 జిల్లాలని ఇతర రాష్ట్రాలతో కలుపుతాయి. ఈ జిల్లాల్లో ఉండే ఆ అడవిని దండకారణ్యం అంటాం. ఈ దండకారణ్యాన్ని ఒకప్పుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు లేదా కౌరవులు అడవిలోకి వెళ్ళినప్పుడు, అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఈ దండకారణ్యంలోకి వెళ్ళారు. శ్రీరాములు వారు, పాండవులు వచ్చిన ఈ అడవుల్లోనే ఉన్నారంట. ఈ దండకారణ్యంలో ఉన్నారు. కనుక ఈ దండకారణ్యంలో నివసించే ప్రజలు ఆదివాసులు. కోయ, గోండు ప్రధానమైనటువంటి తెగలు మన తెలంగాణను ఆశ్రయించుకొని ఉన్నాయి. సో ఈ 13వ శతాబ్దం వచ్చే నాటికి చాలా పూర్వం నుంచి చరిత్ర ఉంది. అంత లోతుల్లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. సరిగ్గా మనము 1280 నుంచి మొదలుపెట్టి 1400 సంవత్సరం వరకు ఇట్లా చూస్తే తెలంగాణ తెలుగు నేలని, మొత్తం తెలుగు నేలని, అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే ఈ 2 రాష్ట్రాల్లో కలిపి మనం తెలుగు ప్రాంతం అంటాం. ఈ తెలుగు ప్రాంతాన్ని మొట్టమొదలు పరిపాలించిన పెద్ద రాజులు ఎవరు అంటే కాకతీయ రాజులు. రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఈ 3 పేర్లు మనకు చాలా పాపులర్ పేరు. సో ఈ 3 పేర్లు కలిగినటువంటి రాజ్యం ఇది కాకతీయ రాజ్యం. ఈ కాకతీయ రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించింది అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాదు. ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరం కిందట అనుకుంటా 2023 అనుకుంటా, ఈ 2023లో కాకతీయ ఉత్సవాలు జరిగాయి. ఈ కాకతీయ ఉత్సవాలు జరిగినప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్న కాకతీయ వంశానికి సంబంధించిన ఒక రాజును, యువరాజును ఇక్కడికి ఆహ్వానించి వరంగల్లో ఆయనకు సన్మానం చేసింది అప్పుడు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సో ఆ విధంగా చేశారంటే కాకతీయులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. ఈ ఆనవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇన్ని రాష్ట్రాల్లో కాకతీయ రాజ్యం ఉంది మనకు అర్థమవుతుంది. ఈ కాకతీయ రాజ్యంలో, అడవులని ఆశ్రయించుకొని ఉన్న రాజ్యంలో ఆదివాసులు కూడా కొన్ని కోట్ల మంది నివసిస్తున్నారు కనుక సామంత రాజులు ఎవరు ఉండేవాళ్ళంటే ఆదివాసులు, సామంత రాజులు ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉన్న ఆదివాసులో సామంత రాజులు ఎవరు అని చూస్తే ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపిస్తారు. గోవిందరాజులు అని, పగిడిద్ద రాజు అని, వీళ్ళిద్దరూ ఆదివాసి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులు. అయితే గణపతి దేవుడితో మొదలైన కాకతీయ సామ్రాజ్యం విస్తరించి అది రుద్రమదేవి వచ్చేసరికి ఆ రాజ్యం మరింతగా పరిపక్వం చెంది పీక్ స్టేజ్కి వెళ్ళింది. ప్రతాపరుద్రుడి కాలానికి ఆ రాజ్యం క్షీణించింది. ఎందుకు క్షీణించిందంటే ఢిల్లీ ప్రాంతానికి ముస్లింలు వచ్చేసారు. అంటే భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన మొదలయ్యి ఢిల్లీని ఆధారం చేసుకొని, కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగుతున్నది. ఆ క్రమంలో ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న కాకతీయ రాజ్యం మీద ఢిల్లీ పాలకుల కన్నుబడింది. ఇది ఒక చరిత్ర అట్లా ఉంచగా, సరిగ్గా ప్రతాపరుద్రుడు పరిపాలనలోకి వచ్చి రాజైన కాలంలో కరువు వచ్చింది విపరీతంగా. అప్పుడప్పుడు కరువులు ఏర్పడుతుంటాయి వర్షాలు కురకపోవటం వల్ల. ఇవాళ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం కనుక నీళ్ళని నిల్వ చేసి 3 పంటలు మనం పండించుకోగలుగుతున్నాం. కానీ ఆనాడు ప్రాజెక్టులు, కాకతీయుల పరిపాలన కాలంలో చెరువులు ఉన్నాయి మన తెలంగాణ. ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి చాలా చెరువులు 1 టీఎంసీ నీరు నిల్వ చేసుకోగలిగినంత, 2 టీఎంసీల నీళ్లు పాకాల చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు. కనుక అట్లాంటి రామప్ప చెరువు ఉంది, అది చాలా పెద్ద చెరువు.
కొన్ని వందల ఎకరాల భూమి కింద పారుతుంటుంది. ఆ రోజు నీళ్ళని నిల్వ చేసుకొని పంటను పండించడానికి ఒక ఆలోచన చేసిన వాళ్ళు మనకి కాకతీయ రాజు. అయినా చెరువులు నిండక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు సహజంగా రాజు తన రాజ్యం నడవాలంటే పన్నులు వేయాలి ప్రజల మీద పన్నులు వేశారు. ఆదివాసుల మీద కూడా పన్నులు వేశారు, కోయతెగ మీద. ఆ పన్నులు వేసినప్పుడు ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయం అంటే అడవిని చెట్లను నరికేసి ఆ చెట్లు నరికేసిన ప్రాంతం అక్కడ అది వ్యవసాయ భూమిగా మార్చి విత్తనాలు వేసి పంట పండిస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్కడ పంట వేయరు, వాళ్ళు దాన్ని వదిలేస్తారు. వదిలేసి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు కొడతారు, చదును చేస్తారు. చదును చేసి అక్కడ విత్తనాలు వేసి అట్లా 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 పంట పండించుకుంటూ పోతారు. దాన్ని పోడు వ్యవసాయం అంటాం. ఈ పోడు వ్యవసాయం చేసే ఆదివాసులకి వ్యవసాయంలో లాభాలు రాలేదు. లాభాలు రాకపోగా కనీసం తినడానికి తిండి కూడా లేదు. అలాంటి సమయంలో ప్రతాపరుద్రుడు ఏం చేశాడంటే, ఆదివాసులు మీరైనా సరే పన్నులు కట్టవలసిందే అని ఒక హుకుం జారీ చేశాడు. జారీ చేస్తే అప్పుడు ఆదివాసులైనటువంటి పగడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క, సారక్క వీళ్ళు పరిపాలన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, అయ్యా మేము పన్నులు కట్టలేము, ఎందుకంటే వర్షాలు రాలేదు, పంటలు పండలేదు, మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీకు పన్నులు కట్టాలి అనే చర్చ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు రాజు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రాజు నిర్ణయాన్ని పాటించవలసిందే. రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి వెళ్ళలేదు. అప్పుడు రాజు మీరు పన్నులు కట్టవలసిందంటే మేము పన్నులు కట్టమన్నారు. పన్నులు మేము కట్టలేము అనే ఆదివాసి రాజులంటే అప్పుడు ప్రతాపరుద్రుడు వీళ్ళ మీద దాడి చేశాడు. దాడి చేస్తే అనివార్యంగా ఆదివాసులు తమను తాము రక్షించుకోవడం కోసం యుద్ధం చేయవలసి వచ్చింది. ఎవరితో? తమ రాజు మీదనే యుద్ధం చేసింది. తమ రాజు మీదనే తిరగబడి యుద్ధం చేసిన చరిత్ర భారతదేశంలో చాలా పరిమితంగా ఉంటుంది. అది తెలంగాణ చరిత్రలో భాగమైంది. మొదటి తిరుగుబాటుగా అది ఆదివాసులు చేసిన తిరుగుబాటు. మామూలు మైదాన ప్రాంతంలో రాజులు ఉంటారు, సామంత రాజులు ఉంటారు, ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు, అది వేరు. కానీ ఆదివాసులైనటువంటి వాళ్ళు మైదాన ప్రాంతంలోనే సంస్కృతి, సంప్రదాయము, ఈ అభివృద్ధి ఇవేమి తెలవనటువంటి వాళ్ళు తిరుగుబాటు యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మరణించారు. సమ్మక్కకి 2 పిల్లలు, సారలమ్మ, జంపన్న అనే 2 పిల్లలు. ఈ సారలమ్మ, జంపన్న పుట్టిన తర్వాత తన భర్త యుద్ధంలో పాల్గొని యుద్ధంలో మరణించాక ఇక తానే యుద్ధ రంగంలోకి వెళ్ళవలసి వచ్చింది. సమ్మక్క యుద్ధ రంగంలోకి ప్రవేశించి తన బిడ్డైన సారలమ్మని, తన కొడుకైన జంపన్నని తీసుకొని యుద్ధంలోకి వెళ్ళింది. పగడిద్దరాజు ఇట్లా గోవిందరాజు, పగడిద్దరాజు, జంపన్న, సమ్మక్క, సారక్క వీళ్ళ చుట్టూ కథ నడుస్తారు. సో వీళ్ళు చారిత్రక పురుషులు. రుద్రమదేవి మనకు దేవత కాదు, గణపతి మనకు దేవత కాదు, ఆ రోజులు ఉన్నటువంటి రుద్రమ తండ్రి. ప్రతాపరుద్రుడు కూడా మనకు దేవుడు కాదు. వాళ్ళు చరిత్ర పురుషులను చదువుతున్నాం మనం, చారిత్రక పురుషులని. వాళ్ళ మీద పోరాటం చేసిన వాళ్ళు సమ్మక్క, సారక్క. ఆ యుద్ధంలో పోరాటం చేసినప్పుడు పురుషులందరూ మరణించాక సమ్మక్కనే సైన్యాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆ పోరాటంలో తన బిడ్డ సారలమ్మ కూడా మరణించింది. తన కొడుకు జంపన్న, ఇప్పుడు జంపన్న వాగు అని ఉంది, ఇప్పుడు ఆ జంపన్న వాగులోనే స్నానం చేసి వచ్చి గద్దెలను దర్శించుకుంటారు. జంపన్న తాను సూసైడ్ చేసుకున్నాడని చరిత్ర చెప్తున్నది. అందుకే ఆ వాగులో దూకి చనిపోవటం మూలంగా ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చిందని, తన నెత్తురు ఆ వాగులో ప్రవహించిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ సారలమ్మ చనిపోయింది, ముందు గోవిందరాజులు, పగడిద్దరాజు చనిపోయారు, సారలమ్మ బిడ్డ చనిపోయింది, జంపన్న చనిపోయాడు. చివరికి సమ్మక్క ఒక్కతే మిగిలింది. ఆ సమ్మక్క అలా యుద్ధం చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయిందని, కత్తి ఘాటుకు గురై స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే ఆ గుర్రం అట్లా అడవిలోకి వెళ్ళిపోయిందని, ఆ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె ఎక్కడి నుంచి అదృశ్యమైపోయింది అనే ఒక నమ్మకం ఆదివాసులకు ఏర్పడింది. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రగా మనం చూస్తాం. సమ్మక్క తను మేడరాజు అనే ఒక రాజు, ఎవరైతే ఆదివాసీ రాజు ఉన్నారో ఆయనకి పులుల మధ్య దొరికింది అని చెప్పేసి, ఒక దేవత కనిపించింది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది కూడా నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఒక ప్రధానమైన ఇతివృత్తం చుట్టూ, ఒక చారిత్రక అంశం చుట్టూ
పురాణం కూడా ముడిపడి ఉంటుంది. సాహిత్యంలో పురాణాలు, ఇతిహాసం అని మనం చరిత్రలో చెప్తాం. పురాణం అంటే నోటి ద్వారా ప్రచారంలో ఉన్నది. పుక్కిటి పురాణం అంటూ ఉంటాం మనం. పుక్కిటి పురాణం అంటే నోటి ద్వారా, పుక్కిలింత అంటాం. పుక్కిలింత అంటే నోట్లో ఉన్న నీళ్ళని బయటికి ఊస్తే పుక్కిలింత అంటాం మనం. పుక్కిటి పురాణం అంటే నోటి ద్వారా ప్రచారం అయ్యేది. నోటి ద్వారా ప్రచారం అయ్యేదానికి ఆధారం ఉండదు. దేనికి ఆధారం ఉంటుందంటే చరిత్రకు ఆధారం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చరిత్ర చెప్పాలనుకుంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు నిర్మాణం చేశారు అని చెప్పాలంటే దానికి సంబంధించిన ఆ రోజు నైజాం జారీ చేసినటువంటి ఆ ఫర్మానా బయట పెట్టాలి. ఆ బయట పెడితేనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆర్ట్స్ కాలేజీని కట్టాడని మనం నమ్ముతాం, లేకపోతే నమ్మలేము. కనుక పురాణానికి చరిత్రకి చాలా తేడా ఉంది. ఇప్పుడు నేను మీ ముందు చెప్పిందంతా చరిత్ర. గణపతి దేవుడు చరిత్ర అయినప్పుడు, రుద్రమ్మ చరిత్ర అయినప్పుడు, ప్రతాపరుద్రుడు చరిత్ర అయినప్పుడు, సమ్మక్క సారక్క కూడా చరిత్రనే. అయితే చరిత్ర అంచుపోడుతో ఒక పురాణ గాథ కూడా ఉంటుంది. పురాణ గాథ ఏమిటంటే ప్రజలు తమకిష్టం వచ్చినట్టు వాళ్ళ గొప్పతనం చెప్పుకోవటం. ఉదాహరణకి భగత్ సింగ్ ఉన్నాడు అనుకోండి, చరిత్ర పురుషుడు. భగత్ సింగ్ చరిత్ర పురుషుడు, అంబేద్కర్ చరిత్ర పురుషుడు. వీళ్ళ చుట్టూ ఏమవుతాయంటే కొన్ని కల్పిత గాథలు నిర్మాణం అవుతాయి. ఒక 100-200 ఏళ్ళ తర్వాత, 500 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అంబేద్కర్ మనం అందరం జాతీయ నాయకుడని, రాజ్యాంగ రచయిత అని మనం కొలుస్తున్నాం. భగత్ సింగ్ జాతీయోద్యమంలో ప్రాణాలు అర్పించాడు దేశం కోసమని మనం అంటున్నాం. ఇంకొక 500 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ దేవుడు కావచ్చు చెప్పలేము మనం. ఎందుకు దేవుడు అవుతాడంటే రాను 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 వాళ్ళ చుట్టూ కొన్ని కల్పిత గాథలు నిర్మాణం అవుతాయి. ఆ విధంగా సమ్మక్క, గుర్రం మీద ఉన్నటువంటి సమ్మక్క అక్కడ అదృశ్యమైపోయి ఆమె అక్కడ ఒక దగ్గర దొరికిందని, ఆ దొరికినటువంటి ఆమె పులుల మధ్య, ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు దీన్ని ఆధారం చేసుకొని వస్తూ ఉన్నాయి. ఆ వచ్చినటువంటి సినిమాలను చూస్తే ఒక్కొక్క ఆదివాసీ కథలు ఎట్లా మూలమవుతున్నాయని మనకు అర్థమవుతుంది. మీరు ప్రారంభంలో ప్రస్తావన చేసినటువంటి కాంతార అనే సినిమాలో కూడా, ఆ కాంతార అనే సినిమాలో ఒక బావి ఉంటే ఆ బావిలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఆ పిల్లవాడిని చంపడానికి వేరే వాళ్ళు వస్తే అక్కడ పులి వచ్చి ఎప్పుడు ఆ పిల్లవాడిని కాపాడుతుంది. ఆ పిల్లవాడే చివరికి రాజుగా మారాడు అనే విషయం మనము చూస్తున్నాం. ఆదివాసి రాజుగా అనేది 2 సినిమాలు వచ్చాయి దాని మీద. అయితే ఇక్కడ ఆదివాసులు నిజం, సమ్మక్క నిజం, సారక్క నిజం. దాని చుట్టూ ఒక కల్పిత గాథ నిర్మాణం అయింది. ఆ విధంగా మేడరాజు అనేటటువంటి ఆయన అక్కడ పులులో కాపలా కాస్తున్నటువంటి ఆ పాపం తీసుకొని వచ్చి ఆయన పెంచుకొని పెద్దగా చేశాడు అని. ఎందుకు ఈ కల్పిత గాథ ఉంటుందంటే దాని చుట్టూ అమూర్త భావన కల్పిస్తేనే దేవుళ్ళుగా మారతారు ఎవరైనా. అమూర్త భావన కల్పించాలి అంటే మనుషులకి లేనటువంటి కొన్ని శక్తులు ఆ పాత్రకి కల్పిస్తే వారి పట్ల ప్రజలకి భక్తి భావం ఏర్పడుతుంది. ఆ విధంగా ఉదాహరణకి మనకు శైవ మతం ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో. బసవన్న అనేటటువంటి ఒక చారిత్రక పురుషుడు. బసవన్నకి ఏం చేశారంటే కొన్ని కట్టుకథలు ఏర్పాటు చేశారు. బసవన్న జొన్నలని చేతిలో పట్టుకొని పగడాలుగా మార్చాడు. బసవన్న కత్తులని వాళ్ళ చేతుల్లో, సైనికుల చేతిలో ఉన్నటువంటి కత్తులని తన చూపులతో వాటిని కట్టెలుగా మార్చాడు. ఇలాంటి కొన్ని గాథలు చేసేసాడు. నిజంగా బసవేశ్వరుడు అనేవాడు చారిత్రక పురుషుడు. ఆ రోజుల్లో కర్ణాటకలో చరిత్ర పురుషుడుగా చెప్పుకుంటారు. కనుక సమ్మక్క చుట్టూ కూడా, సమ్మక్క సారక్క చుట్టూ ఇలాంటి ఒక పురాణ గాథ నిర్మాణం అయి ఉంటుంది. జానపదులు చాలామంది వ్యక్తుల మీద ప్రేమతో, అభిమానంతో కట్టుకథలు చెప్తూ ఉంటారు. అంత మాత్రమే తప్ప సమ్మక్క సారక్క పురాణ పురుషులు కాదు, వాళ్ళు చారిత్రక పురుషులు అనేది నా బలమైనటువంటి నమ్మకం. అలాగే సార్, ఇప్పుడు మేడరాజు తనకు పెళ్లి చేసిన తర్వాత తనకి పిల్లలు పుట్టడం, ఆ తర్వాత ప్రతాపరుద్రుడు యుద్ధం అయి ఉండొచ్చు, ఆ తర్వాత తన మరణాంతరం, అంటే మరణం అని చెప్పేసి ఎవరు ఒప్పుకోవట్లేదు, కేవలం తన అదృశ్యమైంది, ఒక కుంకుమ వర్ణిగా మారిపోయింది అని కొంతమంది, అక్కడ ఉన్న మర్రి చెట్లు ఏదైతే ఉన్నాయో అక్కడే తన అంతర్ధానం అయింది అని కొంతమంది, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ టైంలో ఏం జరిగింది? ఈవెన్ ప్రతాపరుద్రుడు సైతం అక్కడికి వచ్చి నేను ఒక దేవతని ఇలాగా చేయడం నాకే బాధగా అనిపించింది అని చెప్పి అక్కడ ఒక జాతరగా కండక్ట్ చేసే విధానాన్ని ప్రతాపరుద్రుడే తీసుకొచ్చాడని మరి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే? అయితే నేను అదే మీకు చెప్పాను కదా, ఇది పురాణ గాథగా ఉంది కనుక ప్రతాపరుద్రుడు చరిత్ర ఏం చెప్తుందంటే వీళ్ళ మీద యుద్ధం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళు చనిపోయాక ముస్లిం పాలకులు ఇక్కడికి వచ్చి ప్రతాపరుద్రుడిని బంధించి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళుతూ వెళుతూ వారి చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక నదిలో దూకి చనిపోయాడు అనేది మనకు చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఒక
విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని స్థిరీకరించాలంటే దాని చుట్టూ అల్లినటువంటి పురాణ గాథలు ఉంటాయి. ఆ పురాణ గాథల ప్రకారమే అక్కడ వాళ్ళు చనిపోయిన తర్వాత, నిజానికి దేవతలందరికీ ఒక రూపం ఉంది మనకి. అందరు దేవతలు, ఎల్లమ్మ, మల్లమ్మ, పుల్లమ్మ, పోషమ్మ, కట్టమైసమ్మ, పోలేరమ్మ, అన్ని దేవతలకు శక్తితో సహా ఒక రూపం ఉంది. కానీ సమ్మక్కకి సారక్కకి రూపం లేదు. ఎందుకు రూపం లేదు అని అంటే, ఆదివాసులు ప్రకృతిని దేవతగా భావిస్తారు. మనం పూజించే ఏ దేవతలు కూడా ఆదివాసుల జీవితాల్లో లేరు. వాళ్ళకి చెట్టు ఒక దేవత, సూర్యుడు ఒక దేవత, ప్రకృతి ఒక దేవత. అందుకోసమే ప్రాకృతిక సౌందర్యం నమ్మకం కలిగినటువంటి ఆదివాసులు వీళ్ళని తమ ముందు తరాలుగా, తమ వీరులుగా, తమ కాలం అంతకు ముందున్నటువంటి ఆ కాలంలో తమ రక్షించినటువంటి గొప్ప వాళ్ళుగా ప్రార్థిస్తారు. అందుకేం చేస్తారు, ఒక కట్టె లాంటి ఒక 2-3 కట్టెలు పెట్టి దానినే గద్దెలెక్కించి దాన్ని వాళ్ళు కొలవటం అనేది చూస్తాం. సో ఆదివాసులకు ఈ భావన ఎట్లొచ్చింది అంటే, పూర్వకాలంలో మానవుడు, మనుషులందరూ కూడా ఉరుము ఎందుకు ఉరుముతుంది తెలియదు వాళ్ళకి, వర్షం ఎందుకు వస్తుంది తెలియదు, వరద ఎందుకు వస్తుంది తెలియదు, పిడిగి ఎందుకు పడుతుంది తెలియదు. అంటే తమ జ్ఞానంలో లేనటువంటి, తమకు వశం కానటువంటి, తమ పరిధిలోకి రానటువంటి ప్రతి దాని మీద ఒక అమూర్త భావన కలిగి ఉండటం. అమూర్త భావన అంటే మన కంటికి కనిపించినటువంటి భావన అన్నమాట. కనుక ఈ కంటికి కనిపించిన ఒక భావనని దాని చుట్టూ ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, దేవతలు అవుతారు. కనుక మనకు ఆదిమ కాలంలో, నాగరికత అభివృద్ధి చెందకముందు ఆదిమ కాలంలో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని చూసి మనుషులు భయపడినటువంటి వాళ్ళు వర్షాన్ని ఏమన్నాడు, వరుణ దేవుడని మొక్కారు, సూర్యుడిని సూర్యభగవానుడు అని మొక్కారు. కానీ ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత సూర్యుడు ఒక గ్రహమని, చంద్రుడు ఒక గ్రహమని, చుక్కలు గ్రహాలని, వర్షము మేఘాలు చల్లబాటు మూలంగా వర్షం వస్తుందని, మేఘాలు నీటి నుంచి ఆవిరవుతాయని ఇప్పుడు మనం సైన్స్ చెప్తున్నాం. కానీ ఆ రోజు వాళ్ళకి తెలియదు కదా. ఆ విధంగా తమ శక్తికి మించినటువంటి వ్యక్తులు ప్రతాపరుద్రుడితోనే ఎదురొడ్డి పోరాటం చేశారు కనుక, అలా పోరాటం చేసినటువంటి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహిమ కలిగినటువంటి వాళ్ళు అనే ఆలోచన వాళ్ళకు కలగటంతో వాళ్ళను ఒక దేవతలుగా మార్చుకున్నారు. ఆదివాసులకి దేవతలు లేరు కనుక వీళ్ళను పూజించుకోవటం అనేది మొదలుపెట్టారు. ఇక్కడ ఇప్పుడు అంటే ఎప్పుడైతే ఈ జాతర అనేది మొదలైందో, జాతర చాలా మందికి మీరు అన్నట్టు ఒక మీటింగ్ ప్లేస్ లాగా కుటుంబాలకి కలవడం అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ కలవడం అయి ఉండొచ్చు, ఒక కమ్యూనిటీకి కలవడం అయి ఉండొచ్చు. ఇలా మారి అది దాదాపుగా 1.5 కోటి పైగా జనాలు వచ్చే విధంగా ఒక 20 సంవత్సరాల క్రితమే మారింది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఎన్నో రెట్ల మంది ఆ ప్లేస్కి వస్తూ ఉన్నారు. కుంభమేళాని కంపేర్ చేస్తున్నారంటే దానికి ఉన్న విశిష్టత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిజంగా ఆదివాసులు అనే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందా? ఆ రికగ్నైజేషన్ ఇప్పటికీ ఆదివాసులకి ప్రభుత్వం అనేది ఇస్తుందా? వాళ్ళ పరిస్థితి ఏంటి? కోయా అనే ఒక జాతి ఫ్యూచర్లో అంతరించిపోయే స్థితిలో ఉందని మరికొంతమంది వాదన. దీనిపై ఏమంటారు? నిజమే. ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతరకి చాలా ప్రాచుర్యం, మీడియా చాలా ప్రాచుర్యం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాని అభివృద్ధి కోసం ₹1 కోటి, 2 కోట్లు, ఏదో 100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి చేసే క్రమంలో రోడ్లు వేశారు. తర్వాత ఆ చరిత్రని కొన్ని రాతి పలకాల మీద ఆ చరిత్రను చెక్కించారు. జాతర జరిగే సమయంలో కొన్ని ఇబ్బందులు రాకుండా కొన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళారు. 3-4 మంత్రులు అక్కడనే ఉండి పనిచేస్తున్నారు. ముఖ్యంగా సీతక్క ఆ ప్రాంతం నుంచి వచ్చింది, అదే నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు కనుక సో మీడియా దాని చుట్టూ కాన్సన్ట్రేషన్ అయింది. ఇక రెండో కారణం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెరిగాయి. గతంలో ఒక 3-4 ఛానల్స్ ఉంటే ఆ ఛానల్స్ వచ్చిందే వార్తగా ఉండేది. ఆ ఛానల్స్ రాకపోయినా ఎంత రిమోట్లో ఉన్నా సరే ఒక న్యూస్ మనకి కొన్ని నిమిషాల్లో బయటకు వస్తుంది యూట్యూబ్ ఛానల్స్ వలన. ఇంత అవకాశాలు ఉండటం మూలంగా మీడియా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎప్పుడైనా సరే ఆ జాతర కోట్ల మంది హాజరవుతూ జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? కాలినడకను వస్తారు. అడవుల్లో నడకని మొదలుపెట్టి సౌకర్యాలు, రవాణా సౌకర్యం లేనటువంటి ఆదివాసులు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి, జార్ఖండ్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ ఒక 15 రోజుల ముందే వాళ్ళు సర్ది కట్టుకొని బయలుదేరుతారు. ఇప్పుడైతే ఆ అడవుల్లో కూడా కొన్ని చోట్ల రోడ్లు ఏర్పడ్డాయి కనుక ఆ రోడ్ల మీద కొద్ది దూరం వరకు లారీలు ఎక్కొచ్చి, ట్రాక్టర్లు ఎక్కొచ్చి అక్కడి నుంచి నడవటం అనేది ఆదివాసులు చేస్తూ ఉన్నారు.
ఇన్ని ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసులు తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చినటువంటి సమ్మక్క సారక్క అనే భావన కలిగి ఉంది కనుక వాటి కోసం వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ జాతరతో ఎక్కువగా ముడిపడి ఉన్న కోయ దండకారణ్యంలో ఉన్నటువంటి ఆదివాసులు తక్కువ ఒక 5 కోట్ల మంది ఆదివాసులు ఉంటారు. మొత్తం అడవుల్లో జీవించే వాళ్ళు 5 కోట్ల మంది. 5 కోట్ల మంది భారతదేశంలో. ఇన్ని కోట్ల మందిలో కోయ తెగ ఒకటి. తెలంగాణ ప్రాంతానికే తీసుకొని చూస్తే కోయలు ఒక 10 లక్షల మంది ఉంటారు. 10 లక్షల మంది కోయలు జీవితాల్లో మార్పు వచ్చినప్పుడే నిజంగా సమ్మక్క సారలమ్మ అనే ఈ జాతరకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. జాతరల దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేసి గొప్పగా చేశాము అనే భావన కాకుండా ప్రభుత్వాలు వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటికీ ప్రిమిటివ్ తెగలు మన తెలంగాణ ప్రాంతంలో చెంచు, కోయ, గోండు ఇవి మాత్రం ప్రిమిటివ్, అంటే మన మూలవాసులు. వీళ్ళు అంతరించిపోతే కొన్నాళ్ళకి మన మూలవాసులు ఎవరో అర్థమయ్యే అవకాశం లేదు. నల్లమల్ల ఫారెస్ట్ అంటే కర్నూలు, మహబూబ్నగరు, నల్గొండ, ప్రకాశం ఈ 4 జిల్లాలను ఆవరించి ఉన్నది నల్లమల్ల ఫారెస్ట్ అంటారు. ముఖ్యమంత్రి గారు మాటికి నేను నల్లమల్ల బిడ్డనని చెప్తూ ఉంటాడు. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో చెంచులు ఒక 20 ఏళ్ల కింద 30,000 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వందల సంఖ్యలోకి వచ్చారు. ఎక్కడ అవుతున్నారు అంటే చనిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే పౌష్టికాహారం ఉండదు, అడవుల్లో దోమలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అలా అంతరించిపోతుంది. ప్రపంచంలో శాస్త్రవేత్తలు గుర్తించిన దాని ప్రకారము చెంచులు ప్రిమిటివ్ తెగ, అంటే కోయలు కూడా ప్రిమిటివ్. ఈ ప్రిమిటివ్ తెగ అయినటువంటి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, ప్రభుత్వాల మీద ఉన్నది. వాళ్ళని కాపాడాలంటే ఏం చేయాలి? అడవులని వదిలేసి మైదాన ప్రాంతంలో వాళ్ళు జీవించలేరు, బతకలేరు. చెంచు వాళ్ళని తీసుకొచ్చి మీరు ఊళ్ళో ఉండంటే మనం ఇల్లు కట్టించినా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం, వాళ్ళ ఆలోచన విధానం అడవితో ముడిపడి ఉంది కనుక మళ్ళీ అడవులోకి వెళ్ళిపోతాం. కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ కోయ తెగ 3 జిల్లాల్లో ఎట్లయితే ఆవరించి 4 జిల్లాల్లో ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి కోయలు, గోండులకి ఆ అడవుల్లోనే శాశ్వతంగా గృహాలు నిర్మించి, ఇళ్ళు నిర్మించి, ఆ ఇళ్ళకి ఒక్కొక్క గ్రామానికో 3-4 గ్రామాల్లో కలిపి ఒక హెల్త్ సెంటర్ పెట్టి, దానికి ఒక డాక్టర్ని పెట్టి, రవాణా సౌకర్యము పెట్టి, ఒక స్కూల్, ఒక హెల్త్ సెంటర్, ఒక స్కూల్ ఉండాలి కంపల్సరీ ప్రతి గూడెం దగ్గర. ఇది ఏర్పాటు చేసినప్పుడు వ్యాధులకు గురై చనిపోయేటటువంటి ఈనాటికి హైటెక్ యుగంలో హైదరాబాద్కి ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్లో గోండులు మలేరియా జ్వరం వచ్చి చనిపోతూ ఉంటారు. భద్రాచలం ఇక్కడికి ఒక 300 కిలోమీటర్లు వేసుకుంటే, 250-300 వేసుకుంటే, భద్రాచలం అంచున ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసులు కోయతెగ మలేరియా, టైఫాయిడ్ జ్వరం బారిన పడి 200-300 మంది చనిపోయారని పత్రికలు రాస్తూ ఉంటాయి, మీడియా చెప్తూ ఉంటుంది. ఇంత హైటెక్ యుగంలో మలేరియా జ్వరానికి గురై చనిపోయే ఆదివాసులు ఉన్న చోట మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న సహజంగా ముందుకు వస్తుంది. కనుక ఆదివాసీ గూడాలలో హెల్త్ సెంటర్లు, విద్య ఈ 2 వాళ్ళకు కల్పించినప్పుడే ఆ ప్రిమిటివ్ తెగను మనం కాపాడుకోగలం. దానితో పాటు ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి? మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉంది. మనం 2 వీలర్స్ ఉపయోగించుకుంటున్నాం, కార్లు ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మీరు కెమెరాతో నన్ను షూట్ చేస్తున్నారు. ఇవన్నీ పరికరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇనుము వలన తయారవుతాయి. కెమెరా లోపల ఉండే లెన్స్ తయారు కావడానికి కావలసిన ఒక పదార్థం ఉంటుంది, ముడి పదార్థం ఉంటుంది. ఈ ముడి పదార్థాలన్నీ ఎక్కడున్నాయంటే అడవుల్లో ఉన్నాయి. ఈ దండకారణ్యంలో ఇనుము, బాక్సైట్ ఈ నిక్షేపాలన్నీ అడవుల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదని కాపాడి తిరిగి దేశానికి ఉపయోగించాలి. అప్పుడు ఆదివాసులకి మేలు జరుగుతుంది. లేకపోతే అడవులో ఉన్న సంపదని తీసుకెళ్ళి ఇంకెక్కడికో వేరే దేశంలో వేరే కంపెనీలు వచ్చి దోచుకపోతే మన సంపద ఇక్కడ ఉండదు. అందుకే ప్రభుత్వం ఆలోచన ఉండాలంటే జాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, వారం రోజులు జరుగుతుంది. కానీ సమూలంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆలోచించి వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఉంది అనేది నేను కోరుకుంటున్నాను. అలాగే చరిత్రలో ఆదివాసుల గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు అంటే మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళు బెల్లాన్ని బంగారంగా చూపిస్తూ దాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు కొంతమంది మేడారంలో. అంటే అంతటి అమాయకులను అని చెప్పొచ్చు 100%. మరి ఇంకొక విధానం చూసుకున్నట్లయితే ఈ బెల్లాన్ని బంగారం అనడానికి కారణం ఇదేనా, ఇంకేదైనా ఉందా? అంటే సహజంగా
ఆదివాసుల జీవితాల్లో ద్రవ్యం చలామణి ఉండదు. ఓకే. ఈ రోజు వరకు కూడా మీరు భద్రాచలం దాటి కొద్దిగా లోపలికి వెళ్తే లేదా ఆదిలాబాద్ ఇటువైపు వెళ్తే డబ్బు చలామణి ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళ వస్తు చలామణిలో ఉంటుంది. ఇప్పటికి కూడా పంటలు పండిస్తారు, కూరగాయలు పండించి వాళ్ళు ఇస్తారు. ఆ కూరగాయలు ఇస్తే ఎవరైతే కూరగాయలు తీసుకుంటారో వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంటే తిరిగి ఇస్తారు. బట్టలు కావాలంటే బట్టలు ఇస్తారు, లేకపోతే నాగలి కావాలంటే నాగలు ఇస్తారు. ఇలాంటి వస్తు మార్పిడి పద్ధతి ఆదివాసీ ప్రాంతంలో ఉన్నది. ఈ వస్తు మార్పిడి పద్ధతి ఉన్న ఆదివాసులు ఇంకా ప్రిమిటివ్ ఆలోచనలోనే ఉన్నారని మనకు అర్థమవుతుంది. కనుక తక్కువ డబ్బుకు దొరికేది ఏమిటంటే బెల్లం. అతి తక్కువ వస్తు మార్పిడిలో భాగంగా బెల్లం. అందుకే వాళ్ళ జీవితాల్లోకి షుగర్ కన్నా బెల్లం, చెరుకు నుంచే బెల్లం వస్తుంది, చెరుకు నుంచే షుగర్ వస్తుంది. కానీ చెరుకు నుంచి వచ్చిన మొదటి పదార్థం బెల్లంగా మారుతుంది, ఆ తర్వాత ఇంకా పాలిష్ చేస్తే షుగర్గా మారుతుంది. అందుకే షుగర్కి ఎక్కువగా ధర ఉన్నది, బెల్లంకి తక్కువ ధర ఉన్నది. రెండోది బెల్లం ముద్దలుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో బెల్లం అనేది ఒక ప్రధానమైన పదార్థంగా ఉండటం మూలంగా అక్కడ ఒక మనిషి నిలువెత్తు ఒక మనిషి ఎంత బరువు ఉంటే అంత బరువు బెల్లాన్ని చదివించడం అనేది తర్వాతి కాలంలో మనకి పెరిగినట్టు చూస్తాం. అంతకు మించి దీనికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం కానీ ప్రత్యేకమైన గాథ కానీ ఉన్నట్లయితే మనకు చరిత్రలో లేదు. అలాగే సార్, ఇప్పుడు అంటే బెల్లం గురించి మీరు ఎలా అయితే ఎగ్జాంపుల్ చెప్పారో, తెలంగాణలో ఏ ఫెస్టివల్ అయినా సరే మద్యం అనేది కొంచెం ఈజీ పీజీ ఉంటుందన్నమాట. అలాగే ఈ మేడారం జాతరలో కూడా ఇది చాలా ప్రాముఖ్యంగా మారిపోతూ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల అనవచ్చు, మీడియా వల్ల అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఎవరైతే సందర్శకులు అక్కడికి వస్తున్నారో, భక్తులు అక్కడికి వస్తున్నారో, వాళ్ళు చెప్పే మాటల్లో నేను ఇంత తెచ్చుకున్నాను, ఇందులో కొంత అమ్మకి కొంత నాకు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు షేర్ చేసుకోవడం, ఇది మనం దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది అంటారు? ఎందుకంటే బయట చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా అనిపించే విషయాలు ఇది ఒకటి. మరి దీన్ని ఏ రకంగా చూడవచ్చు? అయితే మనకి వేల సంవత్సరాలుగా ప్రజల మధ్యన విభజన ఉంది. భారతదేశంలో ప్రజల మధ్యన విభజన ఉంది. మనుషులు అందరూ ఒకటి కాదు. ఇండియాలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మాణమై ఉంది కనుక మనుషులు ఒకటి కాదు. ఇప్పుడు గురం జాషువా అనే ఒక కవి ఉన్నాడు, ప్రముఖ కవి. ఆయన గబ్బిలం అనే ఒక కావ్యం రాశారు. ఆ కావ్యంలో చెప్తాడు ఆయన ఏమని అంటాడు అంటే, మనుషులందరూ ఒకటిగా తల్లి గర్భంలో నుంచి వచ్చిన సమాజంలో మాత్రం విభజన రేఖ ఉంది. వాని రెక్కల కష్టంబును ఆహరించి ఇనుప గజ్జల తల్లి జీవనంబు చేయు కసరి బుసకొట్టునాతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు అన్నాడు. హిందూ మతానికి 4 పడగలు ఉన్నాయని చెప్పాడు గురం జాషువా. ఒక పడగ బ్రాహ్మణులు, మరో పడగ క్షత్రియులు, ఇంకో పడగ వైశ్యులు, మరో పడగ శూద్రులు. ఇట్లా చాతుర్వర్ణ వ్యవస్థ మనకి 2000 సంవత్సరాల కిందట పుట్టింది. ఈ చాతుర్వర్ణ వ్యవస్థనే కొన్నాళ్ళ అయిన తర్వాత కుల వ్యవస్థగా మారింది. ఇప్పుడు దేశంలో ఒక 6000 కులాలు ఉన్నాయని చెప్తారు. ఓకే, మనం ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. అయితే వ్యవస్థలో, చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళకి ఉన్నటువంటి దేవుళ్ళు, శూద్ర వర్ణాలు ఎవరైతే ఉన్నారో ఉత్పత్తిలో భాగమయ్యే వ్యవసాయం చేసేవాళ్ళు, పంటలు పండించేవాళ్ళు, ఈ వస్తువులు కావలసిన వస్తువులు తయారు చేసేవాళ్ళు, వీళ్ళు శూద్రులు. ఈ శూద్రులో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు పూజించే దేవతల దగ్గరికి వీళ్ళను రాకుండా ఒక పరిమితి విధించారు. ఈ పరిమితి విధించటం మూలంగా ఇప్పటికి కూడా మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, గుడిలోకి రానివ్వలేదు అని వార్తలు వింటూ ఉంటాం గ్రామాల్లో. ఎందుకు ఈ స్థితి కొనసాగుతుంది? ఇవాళ ఈ స్థితి ఉంది అంటే 2026లో ఒక 1000 ఏళ్ళ కిందటికి వెనక్కి వెళ్ళండి మీరు. అయితే శూద్రులు మరి మేమేం చేయాలి? శూద్రులు కూడా భక్తిభావం అనేది ఉంటుంది కదా. అంటే ఒక మనిషి విశ్రాంతిని కోరుకుంటాడు, ఒక అలౌకిక భావాన్ని కోరుకుంటాడు, అది దైవ సన్నిధిలో ఆ భావన వస్తుందని అనుకుంటారు. అట్లా అనుకున్నప్పుడు శూద్రులందరూ పంట వేసిన తర్వాత ఆ పంటను కోసి ఎవరికి అర్పించాలి అంటే భూలత్సుమమ్మ అని ఒక దేవుని పెట్టుకున్నారు వాళ్ళే. ఒక భూమి ఉంటుంది, ఆ భూమిలో ఒక చెట్టు కింద 2 రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి కుంకుమ పెట్టి దాన్ని లక్ష్మమ్మ పూజిస్తారు. మొదటి పంటను తీసుకెళ్ళి ఆ లక్ష్మమ్మకి సమర్పిస్తారు. సమర్పించి ఒక పొట్టేలను కోసుకుంటారు, అందరు కలిసి సంతోషంగా తింటారు. ఇంత కల్లో లేకపోతే సారనో తెచ్చుకొని తాగుతారు. ఆ విధంగా శూద్ర దేవతలు మెల్లగా, భూమి ఉంటే భూలక్ష్మమ్మ, చెరువు ఉంటే చెరువు మీద కట్ట మైసమ్మ, చెరువు కట్ట ఉంటుంది, కట్ట మీద మైసమ్మ ఓ రాయి పెడతారు, మొక్కుతారు. ఎందుకు కట్ట మైసమ్మ వచ్చింది అని ఆలోచిస్తే, చెరువులు వేస్తూ ఉన్నారు, నీళ్ళని నిల్వ చేస్తూ ఉన్నారు. నిల్వ చేసినప్పుడు నీళ్లు వేగంగా వచ్చినప్పుడు కట్ట కూలిపోతూ ఉంది.
ఒకటోసారి ఊలిపోయింది, రెండోసారి వేశారు మళ్ళీ ఊలిపోయింది, మూడోసారి వేశారు మళ్ళీ ఊలిపోయింది. అట్లా వేయక ఏమవుతుందంటే భూమిలో ఉండే రసాయనం, ఆ మట్టిలో ఉండే రసాయనం వలన మట్టి బిక్సుగా మారిపోతుంది. 2-3 సార్లు వేసి 4వసారి ఒక రాయిని దాని మీద పెట్టి అమ్మ ఇక నీవే రక్షించాలి అని మొక్కారు. నిజంగా కూడా 4వసారి కట్ట తెగిపోలే. తెగిపోకపోయేసరికి వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రాయిని ఇక్కడ పెట్టడం మూలంగా దేవుడని నేను మొక్కటం మూలంగా ఈ కట్ట నిలబడ్డది అని అనుకున్నారు. అప్పటి నుంచి ఏమైంది, ఆ రాయి కట్ట మైసమ్మగా మారిపోయింది. ఇంట్లో ఒక గూడు పెట్టుకుంటారు, ఆ గూట్లో బొట్టు పెట్టుకొని ఒక దీపం పెడతారు, దాన్ని ఇడుపు దేవతగా మార్చుకున్నారు. ఇడుపు అనంటే ఇల్లు కానుకొని ఉండేది, దాన్ని ఇడుపు దేవత అన్నారు. ఒక కుండ తయారు చేసుకొని కలికుండ పెట్టుకున్నారు. ఆ కలికుండలో ఏం పోస్తారు, గంజి వంపి కలికుండలో పోస్తారు, బియ్యం కడిగి కలికుండలో పోస్తారు. ఒక కుండలో ఆ బియ్యము నీళ్లు గంజి 2 కలిసి ఒక రసాయన క్రియ జరుగుతుంది, దాన్ని పులుపుగా ఉండటం అంటాం. అది పులుపుగా మారుతుంది, ఎట్లయితే పెరుగు మనకు పులుపుగా మారుతుందో ఆ విధంగా. సో దీన్ని ఏం చేశారంటే, ఈ కుండ చాలా పవిత్రమైంది కనుక దీన్ని ఎవరు ముట్టుకోవద్దు అని చెప్పి దానికి బొట్లు పెట్టి కుంకుమతో తర్వాత పసుపుతో బొట్లు పెట్టి దాన్ని మొక్కడం మొదలుపెట్టారు. కొబ్బరికాయ మొట్టం అది కలికుండగా అదొక దేవతగా మారిపోయింది, అదొక ఎల్లమ్మగా మారిపోయింది. ఇట్లా వీళ్ళేమో ఉత్పత్తి దేవుళ్ళని వీళ్ళు మొక్కుతూ వచ్చారు శూద్రులు. బ్రాహ్మణులేమో శ్రీకృష్ణుడు మహావిష్ణువుకు సంబంధించిన అవతారాలు, ఒకసారి రాముడు, ఒకసారి కృష్ణుడు, ఒకసారి నరసింహస్వామి, ఒకసారి రాఘవేంద్ర స్వామి 10 రూపాల్లో తీసుకొచ్చారు. ఇట్లా ఆదివాసులు కూడా తమ జీవితంలో భాగమైనటువంటి వాళ్ళు, ప్రకృతిలో భాగమైనటువంటి వాళ్ళు కనుక ఈ శూద్ర దేవతల దగ్గర పొటేళ్లను కోసుకోవడం ఉంటుంది, సార తాగడం ఉంటుంది, జాతర ఉంటుంది, అందరూ కలిసి ఉండటం ఉంటుంది, అందరూ సామూహికంగా సంతోషాన్ని వ్యక్తం చేసుకునే దేవతలు ఇవి. రాముడు, వెంకటేశ్వర స్వామి. ఇక్కడనేమో ఒక పరిమితి విధించారు, మద్యం ఉండకూడదు, మాంసం ఉండకూడదు అనే పరిమితి ఇక్కడ విధించుకున్నారు. ఎందుకు అంటే బ్రాహ్మణులు మద్యం మాంసం తినరు. బ్రాహ్మణులు ఒక కాలం అంటే బౌద్ధ మతం కన్నా ముందు బ్రాహ్మణులు మాంసం తిన్నారు, బౌద్ధ మతం వచ్చిన తర్వాత మాంసాన్ని మానేశారు. అప్పటి నుంచి వాళ్ళు శాకాహారంగా కొనసాగుతున్నారు కనుక ఈ దేవుళ్ళ దగ్గర మాంసం ఉండకూడదు. అంటే ఇక్కడ వాళ్ళ జీవిత పరిమాణాలు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్వాలిటీస్ బట్టి ఇవి డివైడ్ అయిపోయాయి. కనుక ఇక్కడ కూడా ఆదివాసులు అయినటువంటి సమ్మక్క సారక్క దగ్గర కూడా వాళ్ళు సంతోషంగా వచ్చి పొటేళ్ళు కోసుకొని, కోడిని కోసుకొని, అన్నం వండుకొని, ఇంత సారనో ఇప్ప సార అంటే ఇప్ప పూలు దొరుకుతాయి, ఇప్ప పూలతో సార తయారు చేస్తారు. ఇప్పుడంటే మనకి మద్యం ఇట్లా ఏరులై పారుతుంది, కానీ ఇప్ప పువ్వులను తీసుకొచ్చి ఉడికించి వాటిలో నుంచి సారం తీసేవాళ్ళు. అది ఆరోగ్యకరంగా ఉండేది, అది తాగేవాళ్ళు ఆ రోజుల్లో. కనుక అట్లా వాళ్ళు ఆ దేవుడి దగ్గర సమ్మక్క సారక్క దగ్గర తాగటమైనా, ఆడుకోవటమైనా, ఉత్సవం చేసుకోవటమైనా, కోడిని కోసుకోవటమైనా అనే ఈ కల్చరు శూద్ర కల్చర్లో భాగంగా, ఉత్పత్తి కల్చర్లో భాగంగా వచ్చిందనేది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. అయితే ఆదివాసుల పండుగ అంటే ఆదివాసీ చరిత్రకు సంబంధించిన పురుషులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా దేవతలుగా మార్చడానికి మిగిలిన కారణం అంతా కూడా ఒక ఎమోషన్ ట్రావెల్ అవ్వడమేనా మెయిన్ రీజన్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ సమ్మక్క సారక్క తర్వాత మనం కొమరం భీం దగ్గరికి వద్దాం. కొమరం భీము 1930-35 ఆ ప్రాంతంలో నైజాంకి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక 12 గ్రామాలని ఏకం చేసి నిలబడినటువంటి ఒక నాయకుడు కొమరం భీము. ఆ కొమరం భీము పట్ల కూడా వాళ్ళకి అమూర్త భావన ఉంటుంది, ఒక ఎమోషనల్. అంటే ఈయన మాకు దేవుని లాంటి వాళ్ళు, ఎందుకంటే మమ్మల్ని రక్షించాడు, మమ్మల్ని కాపాడాడు ఆ సైన్యం నుంచి అనుకుంటాడు. బిర్సా ముండా ఉన్నాడు మహారాష్ట్ర ఆ దండకారణ్యం ప్రాంతంలోని బిర్సా ముండా ఉన్నాడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము అడవుల్లోకి వచ్చి అడవిలో ఉన్న ఖనిజ సంపదను దోచుకెళ్లాలనుకుంటే ఆదివాసులందరినీ ఏకం చేసి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. పోరాటం చేస్తే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టి అనారోగ్యానికి గురైతే జైల్లోనే చనిపోయాడు. ఇప్పుడు ఆయనను వాళ్ళు ఒక దేవుడిగా భావిస్తారు బిర్సా ముండాను. అంటే ఆదివాసులు తమ జీవితంలో తమ కోసం త్యాగం చేసిన గొప్ప పురుషులని, మహాపురుషులని దేవతలుగా మార్చుకోవటం, మొక్కటం అనేది మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ చరిత్ర చూడాలి తప్ప ఇక్కడ ఆదివాసుల సమ్మక్క సారక్క జాతర దగ్గర పూజారులు ఎవరంటే ఆదివాసులు ఈనాటి వరకు బ్రాహ్మణ పూజారులు ఉన్నారు మనకి. అవును, దేవుళ్ళ దగ్గర పూజ చేసేవాళ్ళు. బ్రాహ్మణ పూజారులు ఇప్పటి వరకు అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకు లేదంటే సమ్మక్క సారక్క అనే
వాళ్ళ జీవితంలో భాగంగా వచ్చిన వారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది కనుక ఆ పూజా విధానం ప్రకారమే చేసుకుంటారు. ఇండియాలో ఒక్కొక్కరికి ఒక పూజారులు ఉంటారు ప్రతి కులానికి. ఇప్పుడు మాది వాళ్ళు ఉన్నారనుకోండి, అట్టడుగులు ఉంటారు, వాళ్ళకి బైండ్లు పూజారులు. బైండ్లు అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఈ బైండ్ల వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తారు, వాళ్ళ చావు పుట్టుకలను చేస్తారు, తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళకి సంబంధించిన ప్రత్యేక మంత్రాలు ఉంటాయి. వాళ్ళ ద్వారా మాది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అంతా నడుస్తుంది. ఎందుకంటే అక్కడికి బ్రాహ్మణులు రారు. చాకలోళ్ళకి, కుమ్మరోళ్ళకి, ప్రతి కులానికి భారతదేశంలో ఒక పూజారి వర్గం ఉన్నది. అయితే బ్రాహ్మణు పూజారి వర్గం కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది, అన్ని చోట్లకు రాలేరు. ఆదివాసుల దగ్గరికి కూడా బ్రాహ్మణ పూజారి వర్గం వెళ్ళలేదు. ఇప్పుడు కట్టమైసమ్మ లాంటి ఇప్పుడు మనకు ఆదివారం రాగానే హైదరాబాద్ నుంచి చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి ఓ 10 మంది 20 మంది కలిసి వెళ్ళి మేక పొట్టేళ్ళు కొట్టుకొని తిని వస్తారు కదా. అక్కడ కూడా బ్రాహ్మణ పూజారులు ఉంటారు చాలా చోట్ల. ఇప్పుడు యాదవులకి బీరప్ప ఉంటాడు. బీరప్పని పూజా విధానం నిర్వహించడానికి యాదవుల్లోనే ఒక ఉపకులం పూజారి కులం ఉంటుంది. బీరప్ప దగ్గరికి బ్రాహ్మణులు వెళ్ళరు, ఎల్లమ్మ దగ్గరికి బ్రాహ్మణులు వెళ్ళరు. ఇక్కడ మన దగ్గర ఈ హైదరాబాద్కు ఒక 60-70 కిలోమీటర్లలో కొమరెల్లి జాతర జరుగుతుంది. కొమరెల్లి జాతరని పూర్తిగా యాదవులే నిర్వహిస్తారు అక్కడ. కనుక ఈ కల్చర్ అనేది ఆల్టర్నేట్ కల్చర్లో భాగంగా వచ్చి పూజా విధానం కూడా వాళ్ళే కొనసాగించడం మనం చూస్తాం. సో పూర్తిగా చెప్పాలంటే చరిత్రక పురుషులు వాళ్ళు చేసిన గొప్ప పనులను బట్టి వాళ్ళని దేవతలుగా పూజించడం మొదలుపెట్టిన ఆదివాసులు ఇకపై ఈ చరిత్రను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళంతా ఈ జాతరని ఇలాగే గొప్పగా కొనసాగిస్తుంటారలో ఎటువంటి డౌట్ లేదు. అయితే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు రావడం అనేది పెరిగింది ఇప్పుడు. కర్ణాటక నుంచి వచ్చే విధానం కానీ, అండ్ తమిళనాడు నుంచి, అలాగే ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు ఎక్కువగా తరలి వస్తున్నారు ఈ జాతరకి. సో ఫ్యూచర్లో ఇక్కడ ఈ జాతరని ఇంకెంత ప్రాముఖ్యంగా మార్చడానికి ప్రభుత్వం కానీ లేదంటే మనవంతు మనం కానీ ఏమేమి చేస్తే దీనికి అంత ప్రాముఖ్యత ఇంకా వస్తుందంటారు? అయితే ఇప్పుడు అక్కడికి కొన్ని కోట్ల మంది వస్తున్నారు కదా, ఆ కోట్ల మందికి కావలసిన సౌకర్యాలు అక్కడ లేవు. ముఖ్యంగా జంపన్న వాగు ఒక్కటి మాత్రమే స్నానాలు చేయడానికి ఉన్నది. ఆ జంపన్న వాగులో నీళ్లు అన్ని కాలాల్లో ప్రవహించవు. కనుక ఆ నీళ్లు అంతమంది వచ్చినప్పుడు కలుషితమయ్యే అవకాశం ఉంది. కలుషితం కావడం మూలంగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. జాతర జరిగినప్పుడు మాత్రమే రాజకీయ ప్రయోజనాల కోసం హడావడి చేయకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి చేయకుండా ఒక 2 కోట్ల మంది ఇక్కడికి వస్తే ఈ 2 కోట్ల మంది రావడానికి పోవడానికి కావలసినటువంటి సౌకర్యాలు ఏమిటో ఇప్పుడే ముందు దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఉన్నది. ఆ కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖలోకి ఈ జాతరను తీసుకోవాలని నేను కోరుతున్నా. మీ మీడియా ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నా. ఏమిటంటే సమ్మక్క సారక్క జాతర అనేది ఇన్ని కోట్ల మంది వచ్చే జాతర. మీకు కుంభమేళలో ఎన్ని కోట్ల మంది వస్తారో దానికి ఏర్పాట్లు మీరు ఎట్లా చేస్తారో, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంటే ఈ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో చేయాలని కోరుకుంటున్నాం. చేయాలంటే ఏం జరగాలి? ఈ జాతరని కేంద్ర ప్రభుత్వం ఫెస్టివల్గా మార్చాలి, అంటే జాతీయ పండుగ మార్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ జంపన్న వాగులోకి నీళ్లు నిరంతరం ప్రవహించడానికి ఆ పైన ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి కనెక్షన్ తీసుకురావాలి. కనెక్షన్ తీసుకురావడం ఆదిలాబాద్లో 2-3 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 2-3 రిజర్వాయర్స్ నుంచి దీనికి నీళ్ళని ఇస్తే ఆ నీళ్లు తేటగా పారుతూ ఉంటాయి. జనాలు వచ్చి స్నానం చేసినా కూడా ఇబ్బంది ఉండదు. 3వ అంశం ఏమిటంటే అక్కడికి వచ్చాక ఇంతమంది మలమూత్రాలు విసర్జిస్తే ఆ ప్రాంతం అంతా కాలుష్యంగా మారిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు జాతర ఇంకో 2 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ పరిస్థితి మనం ఊహించలేము. చాలా సందర్భంలో మీడియాలో కూడా చూసాం ఆ దృశ్యాలు. అలాంటి పరిస్థితి లేకుండా వాష్రూమ్స్ నిర్మాణం చేయాలి. కొన్ని వేల వాష్రూమ్స్ అక్కడ నిర్మాణం అయి ఉంటే, లేదా తాత్కాలికంగా ఏర్పాటు చేయగలిగితే ఆ పద్ధతి ఎట్లయితే కుంభమేళలో ఏర్పాటు చేసిందో ప్రభుత్వం ఆ విధంగా చేయాలి. ఇక 4వది ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి. ఎందుకంటే దగ్గరే ఫారెస్ట్, అది ఫారెస్ట్లో ఉన్నటువంటి జాతర. అది ప్లాస్టిక్ వాడకం ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే మన మైదాన ప్రాంతంలోనే మనం కాలుష్యానికి గురైపోయి మనం తాగే నీళ్లు, తినే తిండి, మొత్తం పీల్చే గాలి కాలుష్యంలో బతుకుతున్నాం. మనం ఢిల్లీ నగరం ఎట్లుందో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. అందుకే అక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దని ఒక నియమం పెట్టాలి. ఈ విధంగా చేస్తూ
రోడ్లు వేగంగా వెళ్ళి వేగంగా రావడానికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. కొన్ని కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించి 24 గంటలు కూడా రోడ్డు మీద ఆగినటువంటి సందర్భాన్ని మొన్నటి దాంట్లో చూసాం మనం. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే రోడ్లు అన్ని వైపుల నుంచి రావడానికి, అన్ని రాష్ట్రాల నుంచి రావడానికి రోడ్లు వేయాలి. ఆదివాసులు కాలినడకన వస్తూ జ్వరపీడితులై వ్యాధుల బారిన పడి కాళ్ళు నొప్పులు బట్టి కాళ్ళు బొబ్బలెక్కి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా సరే వాళ్ళకు ఒక కనెక్షన్ ఇచ్చి చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు. అందుకే ఈ 4-5 పనులు చేస్తే సమ్మక్క సారక్క జాతరకు ఉండే ప్రాధాన్యత అదొక జాతీయ ఫెస్టివల్గా మారాలని, జాతీయ జాతరగా మారాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే Thank you. ముఖ్యంగా అంటే ఈ కథ వెనుకున్న విషయాలు అయి ఉండొచ్చు, చారిత్రక పురుషుల వెనుక ఉన్న ముఖ్యమైన విషయాలు మనం ఏవైతే గుర్తుపెట్టుకోవాలి అవి ఉండొచ్చు, వాటితో పాటుగా పూజా విధానానికి సంబంధించిన విషయాలు అండ్ మాకు తెలియని ఇంకెన్నో విషయాలు, వాళ్ళకి పూజ విధానానికి సంబంధించిన బెల్లానికి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, మద్యానికి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, అండ్ అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా ఈవెన్ ఫ్యూచర్లో ఎలాంటి విషయాలు తీసుకుంటే మన ఈ ఫెస్టివల్ని ఒక నేషనల్ ఫెస్టివల్గా మార్చి ఇది ఒక గుర్తింపుగా మారడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అన్నట్టు. అండ్ మీరు అన్నట్టు ఓవరాల్గా చెప్పాలంటే ఇది మన మూలాలకు సంబంధించిన విషయం. ఆదివాసులు అనేవాళ్ళు మనకు సంబంధించిన మనుషులు, వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉంది, మనతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉంది అన్నట్టు. అండ్ అలాగే ముఖ్యంగా సమ్మక్క సారక్కకి సంబంధించిన విషయాలన్నీ కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.